వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మోడీ దెబ్బతిన్నడు, భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది, ఇక మళ్ళా అధికారంలోకి ఉండడు. ఇంకా 15 అంటే ఈ సంవత్సరం ఈ దఫా మొత్తం కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండడం అవ్వని పని, దిగిపోవడం ఖాయం. ఇట్లా గత 12 సంవత్సరాలుగా చాలా మంది ఆవేశపడుతుండ్రు, ఆశపడుతుండ్రు, ఆందోళన చేస్తుండ్రు. కానీ ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఏ పార్టీ శాశ్వతం కాదు, ఏ నాయకుడు శాశ్వతం కాదు. నరేంద్ర మోదీ ఏమైనా శాశ్వతమా? కాదు. భారతీయ జనతా పార్టీ ఏమైనా శాశ్వతమా? కాదు. గత చరిత్ర చూసుకుంటే నెహ్రూ ఏమైనా శాశ్వతమైందా? ఇందిరాగాంధీ ఏమైనా శాశ్వతమైందా? రాజీవ్ గాంధీ ఏమైనా శాశ్వతమైందా? మన్మోహన్ సింగ్ ఏమైనా శాశ్వతమైందా? ఎప్పుడైతే ప్రజలు ఒక పార్టీని, ఈ పార్టీ వల్లే మాకు మేలు జరుగుతుంది, ఈ పార్టీ అధికారంలో ఉండాలి అని కోరుకుంటుందో అప్పటి వరకు మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది. అప్పటి వరకు మాత్రమే ఆ నాయకుడు అధికారంలో ఉంటాడు. అంటే ప్రజాదరణ ఉన్నంత వరకు ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే అధికారంలో ఉంటాడు. అది పోయిన రోజు ఏ నాయకుడైనా దిగిపోవాల్సిందే. రాజకీయాలు అంటేనే గెలుపోటములు సహజం. ఇది శాశ్వతంగా అధికారంలో మేమే ఉంటాను అని ఎవరైనా భ్రమపడితే అది అమాయకత్వం అనే చెప్పొచ్చు. అది మహామహునులకే సాధ్యం కాలేదు. కాబట్టి ఏదైనా జరగచ్చు. లేకపోతే నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం నేనే గెలవాలి అనుకోవడం కూడా మూర్ఖత్వం. అసలు రాజకీయ తంత్రం అనేది అర్థం చేసుకొని వాళ్ళని అమాయకులు అని పిలుస్తుంటారు రాజకీయాల్లో. ఇక భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. చాలా పకడ్బందీ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తోంది. కాకపోతే కాంగ్రెస్కి అది అర్థం కావట్లేదు. అది అర్థం కావట్లేదా, అమాయకత్వమా, లేకపోతే అతి తెలివితనమా, తెలివి తక్కువతనమా? కానీ ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ మోదీ వ్యూహాన్ని అర్థం చేసుకుని అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు. ఇక మనం గతాన్ని ఒకసారి చూసుకుంటే, కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 3 టర్మ్స్ లో కూడా ప్రతిపక్ష స్థానంలో కూడా లేని పరిస్థితి. మొన్నటిసారి ప్రతిపక్ష స్థానం దక్కింది. అది కూడా 100 సీట్లు రాలేదు, 99 దగ్గరే ఆగిపోయింది. దాన్నే చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన కర్మ పట్టింది వాళ్ళకి. ఎక్కడ జరిగింది లాజిక్ అంటే, కాంగ్రెస్ తనంతట తాను తెచ్చుకున్నటువంటి దరిద్రం బీజేపీని దెబ్బతీయడానికి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీని లేపింది. ఎవరైతే అన్నా హజారే ఉద్యమాన్ని అడ్డుపెట్టి పార్టీ పెట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిచ్చి ముఖ్యమంత్రి స్థానం తీసుకోవడానికి ఢిల్లీలో అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజు బీజేపీని ఎదుర్కోలేక ప్రత్యామ్నాయం కావాలి అనుకొని, అరే తాము పడిపోతాము, తమ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది అని అర్థం చేసుకోకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అవకాశం ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీని లేపి అన్నా హజారే ఉద్యమంలో కూర్చోబెట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి అవ్వడానికి కారణమైంది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే. ఈ విషయాన్ని ఆ పార్టీకి గుర్తుందో లేదో కానీ జనాలు గుర్తుపెట్టుకున్నారు. ఇక 31 స్థానాలు ఉన్న ఢిల్లీలో బీజేపీకి ఉంటే కేవలం 2 స్థానాలు. ఆ రోజున అధికారంలో రావడానికి ఆగితే ఎందుకులే అనేసిన ఆ టైంలో 27 స్థానాలు ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి 5 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చి అధికారంలోకి తీసుకొచ్చింది. పర్యవసానం ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా అవుట్ అయిపోయింది. 3 టర్మ్లు కేజ్రీవాల్, 4వ టర్మ్ భారతీయ జనతా పార్టీ. అంటే 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అక్కడ లేకుండా పోయింది, ఢిల్లీలో తుడుచుకట్టుకుపోయింది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టడానికి సమాజ్వాద్ పార్టీని తీసుకొచ్చి పెంచి పోషించింది. పర్యవసానం ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు కూడా గెలవలేని పరిస్థితికి వచ్చేసింది పార్లమెంట్కి. అది ఎన్నాళ్ళ నుంచి? 25 సంవత్సరాల నుంచి. 80 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దీనాది దీనంగా అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, చాలా రాష్ట్రాల్లో చాలా జరుగుతున్నాయి. అవి పక్కన పెడితే, నిన్న కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఎవరో సాధించిన విజయానికి వీళ్ళు గర్వంగా భుజం తట్టుకుంటున్నారు. కాంగ్రెస్ జనతా పార్టీ ఎక్కడైనా రాహుల్ గాంధీ గురించి కానీ, రాహుల్ గాంధీ మాకు సపోర్ట్ చేసిండని కానీ మాట్లాడిందా? 35 రోజుల పాటు వాళ్ళు ఉద్యమం చేసిండ్రు. 36వ రోజు రాహుల్ గాంధీ వెళ్ళి మద్దతు ప్రకటించిండు. రాహుల్ గాంధీ వాళ్ళతో దగ్గరికి వెళ్ళలేదు, మేము మీకు ఉంటామని చెప్పలేదు, పోరాడతామనిలే, డైరెక్ట్ జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు. పోనీ వాళ్ళు ఏమన్నా రాహుల్ గాంధీ నువ్వు వస్తే మాకు లాభం అవుతుంది, నువ్వు మాకు అండగుంటామని చెప్పిండ్రా? పిలవలేదు. పిలవకపోయినా ఈయనంతలైనా ఆ ఉద్యమాన్ని హైజాక్ చేయాలి, ఆ పేరు తెచ్చుకోవాలని పోయిండు. ఏమైంది? ఆ ఉద్యమం గెలిచి క్రెడిట్ అంతా ఇప్పుడు బొద్దింకల పార్టీకి వెళ్ళింది. ఆ క్రెడిట్ని చోరీ చేయడానికి ప్రయత్నించాడనే ముద్ర రాహుల్ గాంధీ మీద పడింది. ప్రధానమంత్రి ఇంటి ముందు కాసేపు ధర్నా చేసి 3 గంటల పాటు జనాలందరూ వచ్చేయాలన్నాడు. ఎవడైనా కదిలాడా? ఏ నాయకుడైనా, కనీసం కాంగ్రెస్ వాళ్ళైనా, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళైనా వచ్చిండ్రా? చివరికి ఎంపీలు కూడా ఏమన్నారు? మాకు తెలియదు,
ఖర్గే పుట్టినరోజు వేడుకలకు అని చెప్పారు, తీరా పిలిచి ఇట్లా చేసిండ్రు అని చెప్పిండ్రు. చివరికి జంతర్ మంతర్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని నమ్మలే. ఓ 4-5 స్టూడెంట్స్ని, అది కూడా NSUI స్టూడెంట్స్, ఆడపిల్లని వెనకాల నిలబెట్టుకొని వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాహుల్ గాంధీకి. అంటే యువత నమ్మినట్ట కాంగ్రెస్ పార్టీని, నమ్మనట్ట? మీరే కామెంట్ చేయండి. అదే సందర్భంలో నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. నిజంగా కూడా ఆయన రాజీనామా అనేది ఆశ్చర్యం వేసింది. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇంకేముంది, మోడీని దించినటువంటి రాహుల్ గాంధీ ఇక ధర్మేంద్ర ప్రధాన్ని దించిన రాహుల్ గాంధీ రేపు పొద్దున మోడీని కూడా దింపేయబోతున్నాడని చాలా మందిగా ఆయన వెనకేసుకొచ్చేటోళ్ళు, కాసుల కోసం పనిచేసేటోళ్ళు వార్తలు రాసిండ్రు. ఇంతకీ అందులో కనీసం నిజమేమైనా ఉందా అంటే అది అంతా ఉట్టిదే. పోనీ CJP వాళ్ళు వచ్చి ఈయనకి ఏమన్నా థ్యాంక్స్ చెప్పిండ్రా? అది లేదు. అసలు ఈయనను పట్టించుకోనే లేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం వల్లే కదా ప్రాంతీయ పార్టీలు కొక్కొలలుగా పుట్టుకొచ్చినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, కాక్రోచ్ పార్టీ కానీ, ఇదంతా ఎట్లొచ్చింది? ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ అలానే ఉంటారు. కొత్త పార్టీ పుట్టుకొస్తే నష్టం ఎవరికి అంటే కాంగ్రెస్ పార్టీకి. చీలిపోయేది ఎవరు ఓట్లు అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు. సమాజ్వాదీ పార్టీ వల్ల బీజేపీకి ఏమైనా నష్టం జరిగిందా? లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ రావడం వల్ల బీజేపీకి ఏమైనా నష్టం జరిగిందా? నష్టం జరిగింది ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ చాలా పార్టీలు బీజేపీకి అనుకూలం కాదు. RJD కానివ్వండి, శివసేన ఉద్ధవ్ ఠాక్రే కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ, ఇది బీజేపీ వ్యతిరేక శక్తిగా పుట్టుకొచ్చింది. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకీకృతం చేద్దాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది. ఇండి కూటమే ఈరోజు ముక్కలు ముక్కలైపోయింది. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అంతెందుకు, గతసారి ఇండి కూటమి సమావేశం జరిగినప్పుడు గట్లెట్లా ప్రధానమంత్రి రాహుల్ గాంధీకి ఇస్తారు, గెలిస్తే నాకే ఇవ్వాలని మమతా బెనర్జీ అడిగింది, కేజ్రీవాల్ అడిగిండు. దీనికి సంబంధించిన వార్తలు కూడా వచ్చినాయి. బీజేపీకి ప్రత్యామ్నాయంగా అనుకుని తనకి ప్రత్యామ్నాయ శక్తులను తయారు చేసుకుంటోంది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. అది గ్రహించలేకపోతోంది. తన నెత్తి మీద తానే పెట్టుకొని చెయ్యి భస్మాసురుడిలాగా ఈరోజు కాలగర్భంలో కలిసిపోతోంది. అరే కొంచెం తెలివిగా ఆలోచించాలి కదా. తెలివి లేక తెలివి తక్కువతనమా నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.